అక్షర జ్ఞానం శూన్యం కదా. అర్హతల్ని బట్టే కదా బాధ్యతలు. ఈ పరిస్థితిలో వాడికి తారక్తో పాటుగా బాధ్యతలు అప్పగించలేం, విధులు పంచలేం, కుర్చీ వేయలేం. అయితే ఏమంటావు? ఏమనమంటారో మీరే చెప్పండి. చెప్పడానికి రెడీ అయ్యే వచ్చావు కదా, నీ మనసులో మాటేంటో నువ్వే చెప్పు. అన్ని అధికారాలు బాధ్యతలు తారక్ అప్పగించి నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. చదువుకున్నవాడు, అది MBA, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అల్లుకుపోగలడు, అభివృద్ధి కూడా చేయగలడు. చదువు వేరు, అనుభవం వేరు. అవసరమైన సలహాలివ్వడానికి పైన నేనున్నాను కదా. బాధ్యత వాడిది, పై పెత్తనం నీది అంటావు, అంతేనా? అంతే. మీరేమంటారు? కాదంటే మానేస్తావా? కాదనడానికి మీరు చెప్పే కారణం మీద ఆధారపడి ఉంటుంది. న్యాయం అనిపిస్తే ఆలోచిస్తాను. ఖచ్చితంగా ఈవిడ కుదరదనే అంటుంది. వారించైనా బెదిరించైనా ఒప్పించాలి. తారక్ని సింహాసనం ఎక్కించాలి. సరే, నువ్వన్నట్టే కానివ్వు. మంచి రోజు చూపించు. రేపు మంచి రోజే, అన్ని విధాలా బాగుందట. ఓ, ముందే నిర్ణయాలు జరిగిపోయాయన్నమాట. మాట వరుసకి చెప్పావా? ఈ మర్యాదన్నా ఇచ్చావు. ఇంకే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఎంత తేలిగ్గా ఒప్పుకుంటుందనుకోలేదు. ఎంత రచ్చ చేస్తుందో అనుకున్నా. పెద్ద తల ఊగింది. ఇంక తల ఎగిరేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మరి శేఖర్ 14 ఏళ్లు కష్టపడి వచ్చాడుగా. వాళ్ళ చిన్నాన్నకి తోడుగా ఉంటాడు, తింటాడు, సుఖపడతాడు. ఏంటత్తయ్యా, తారక్ అన్ని అప్పగిస్తానంటే అంత తేలిగ్గా ఒప్పుకున్నారు? కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వెంటనే చెప్పలేమమ్మా. కాలమే అన్నిటికీ నిదానంగా సమాధానం చెప్తుంది. వాడి జాతక దోషం ఇంకా వాడిని వీడలేదా? వాడి కష్టాలు తీరేదెలా? మంచి సంబంధం అమ్మా. ఈ మధ్యతరగతి తండ్రి ఇంతకన్నా గొప్ప సంబంధం తేలేకపోవచ్చు. మీ ప్రేమని గెలిపించి మిమ్మల్ని ఒకటి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వైషు, వైషు, వైషు చూడవే, నా కవిత వీక్లీలో ప్రింట్ అయిందే, చూడు. కంగ్రాట్స్, నా కల నెరవేరింది. నా కవిత అచ్చయిందే. అవునే. వైషు, నా మనసులో ఉన్న ప్రేమ భావాలకి అక్షర రూపం ఇస్తేనే అచ్చయ్యే అర్హత వచ్చిందే. ఆ ప్రేమ అతనితో పంచుకుంటే ఇంకా ఎంత అందమైన పదాలొస్తాయో తలుచుకుంటుంటే మనసు ఉప్పొంగిపోతుందే. లైఫ్ లో ఇంత ఆనందం ఇప్పుడు పొందలేదే. మనసు
చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నా ప్రేమ నిజం చేస్తానన్నావుగా? ఆ మన్మధుడితో నా పెళ్ళైతే కవితల్లా నా జీవితం కూడా చాలా అందంగా ఆనందంగా సాగిపోతుంది కదా. అంతేగా. ఇంత సంతోషంగా ఉన్న ఈ టైంలో దీనికి అమ్మా నాన్న చెప్పిన విషయం ఎలా చెప్పాలి? తనువు తూలింది, మనసు జారింది. పొదివి పట్టుకున్న హృదయంతో మది జతకట్టింది. ఈ స్థితిని ఏమనాలి నేస్తమా? ఆ క్షణం చూపుల్లో బెరుకు, పెదవుల్లో వణుకు, వశం తప్పిన పరవశం. ఊహల్లో ఊసుల్లో స్థిరమైంది నీ రూపం. కొత్తగా కాలం బరువైపోతుంది. మౌనం నిశ్శబ్దం మీద యుద్ధం చేయాలని చూస్తుంది. ఆ గెలుపు పేరు ప్రేమే కదా ప్రియతమా? వావ్, మార్వెలస్! ఎంత మంచి పదప్రయోగం, అద్భుతమైన శైలి, అక్షరాలలోని వాస్తవం కళ్ళ ముందు కదిలినట్టే ఉంది. ఈ కవయిత్రి ఎవరో గాని ఈ పదాలకి ఆవిడకి ఫ్యాన్ అయిపోయాను. ఓ కొత్త అనుభూతి, ఓ కొత్త ఆనందం. థ్యాంక్స్ టు రచయిత. ఏంటే కవిత వచ్చిందని తెలియగానే నాకంటే ఎక్కువ సంతోషపడి ఎగిరి గంతేసి సీలింగ్ ఫ్యాన్ కి తగులుతావని అనుకుంటే నువ్వేంటి పలుకే బంగారమాయ అన్నట్టు కంగ్రాట్స్ అంతేగా అని పొడి పొడిగా మాట్లాడుతున్నావు. నన్ను కవితా రచనలో ఎంకరేజ్ చేసింది నువ్వే కదా. ఎందుకు డల్ గా సైలెంట్ గా సంతోషాన్ని షేర్ చేసుకోవటం లేదు? ఏమైంది? అమ్మా నాన్న మరో ఫోటో నా చేతికిచ్చారే. హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఎవరే అబ్బాయి? నువ్వు కూడా అలాంటిదేం లేదే. మరి ఫోటో నాకెందుకు చూపిస్తున్నావు? నువ్వెందుకు అలా ఉన్నావు? అది అమ్మా నాన్న నీ కోసం చూసిన సంబంధం. రేపే రిసార్ట్లో పెళ్లి చూపులంట. ఏంటి పెళ్లి చూపులా? నా గురించి నీకు తెలుసు కదే. అదే నా బాధ. ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి. సడన్ గా నువ్వు లవ్ లో ఉన్నావంటే వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చెప్పలేం కదా. ప్రిపేర్ చేయకుండా ఎలా చెప్పాలి? ఇప్పుడు ఎలాగే? పైగా రేపే పెళ్లి చూపులంటున్నావు. అదే ఆలోచిస్తున్నాను. వైషు, నా లవ్ స్టోరీ అంతా నీకు తెలుసు కదా. మనసులో తనని పెట్టుకొని వేరే ఎవరినో పెళ్లి చూపులు ఎలా చూడగలనే? నా వల్ల కాదే. అమ్మ నాన్నకి అసలు విషయం చెప్పేస్తాను. వద్దు, సడన్ గా వాళ్ళకి చెప్పొద్దు. చెప్పొద్దు అంటే ఎలాగే? రే పెళ్లి చూపులు అంటున్నావుగా.
నేనున్నాను కదా. మిథున, అక్కడికి అందరూ రారు. అటు నుంచి అబ్బాయి, ఇటు నుంచి మనిద్దరం, అంతే. అదేంటి? అదే మన లక్. ఇష్టం లేని పెళ్లి చూపులకు వెళ్ళటం ఏం లక్కే? వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా అతను ఒక్కడే రావడం ఏంటి? ముందు అమ్మాయి అభిప్రాయం ముఖ్యం అన్నాడంట, తర్వాతే మాట్లాడుకోవడం. అందుకే రిసార్ట్లో ప్రోగ్రామ్ సెట్ చేశారు. అసలు ఇష్టమే లేదంటుంటే అభిప్రాయం లేదు, తొక్కలేదు. అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మా నాన్నల తృప్తి కోసం మనం వెళ్దాం ప్లీజ్. వెళ్ళి అక్కడ బుక్ అవ్వాలా? కాదు, మన పద్ధతిలో మాట్లాడి అతని ఈ సంబంధం వద్దనిలా చేద్దాం. తర్వాత అతను వీళ్ళకి చెప్తే? వద్దు అనుకున్న తర్వాత వివరాలు ఎందుకు చెప్తాడే? చెప్పడంటావా? నువ్వలా నా పక్క నుండి చాలు, మిగతా కదంతా నేను నడిపిస్తాను. అమ్మ బాబోయ్ అని పిల్లాడు పారిపోయేలా చేస్తాను. నిజంగా? ప్రామిస్. ఈ సంబంధం క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. నీ ప్రేమికి లైన్ క్లియర్. నిజంగా లైన్ క్లియర్ అవుతుందా? డౌట్ లేదుగా? నేనున్నాను కదా, ఇంకా నీకు డౌట్ ఎందుకు? ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాను. చాలా థ్యాంక్స్ వైషు. చిన్నప్పటి నుంచి అమ్మ అంటుంది శ్రీరామ రక్ష అని, కానీ నా జీవితానికి మాత్రం నువ్వేనే రక్ష. నేను రెడీ. వేరే పని ఉంది మీకు, రెడీ కాక. అవును, ఇది ఏ సీరియల్ గెటప్? అది వద్దులేండి. అసలే ఏడుపు మొహం. ఇప్పుడు తారక్కి పట్టమనేసరికి దుఃఖం పట్టలేకపోతుందేమో. లేకక ఏంటిది, ఇంకా తయారవ్వకుండా ఇలాగే ఉన్నారు? నాకేం పనిలే అక్కడ. నా కొడుకు నేను ఇక్కడ ఇలాగే ఉండాల్సిందే కదా. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు? నా కొడుకు నీ కొడుకు ఏంటి? ఇద్దరూ మన పిల్లలే కదా. అసలు నేనెప్పుడైనా వేరే వాళ్ళలాగా తల్చానా? తారక్కి నువ్వంటే ప్రాణం. వాడు చైర్మన్ సీట్లో కూర్చునేటప్పుడు నువ్వు పక్కన లేకపోతే వాడు ఫీల్ అవడా? నువ్వు రావాలి, వాడిని వాడి హోదాని చూసి కుళ్ళుకోవాలి. అది నేను తృప్తిగా చూసి ఆనందపడాలి. తారక్ బాధపడ్డం నాకిష్టమా చెప్పు? ఏంటి ఏదో చెప్పమంటున్నావు? చూడండి అత్తయ్యా, నన్ను అక్క అక్కగారు ఎలా అయినా మారుతుంది పిలుపు. కొడుకుని సింహాసనం ఎక్కిస్తోందిగా. నీ కొడుకుని కదా చైర్లో కూర్చోపెట్టేది. ఇంక నేనెందుకు, నాకేం పని అని. లేఖక ఇంకా రెడీ అవ్వలేదు. తను రాకపోతే తారక్ ఫీల్ అవ్వడు? ఖచ్చితంగా బాధపడతాడు. శుభకార్యం జరిగేటప్పుడు ఎప్పుడూ బాధపడకూడదు. అందరూ ఉండాలి, ఆశీర్వదించాలి. నీనా అనే తేడాలు అస్సలు ఉండకూడదు. అలా చెప్పండి అత్తయ్య గారు. లేక వెళ్ళమ్మా, వెళ్ళి రెడీ అయ్యిరా. వెళ్ళమంటున్నానుగా. అలాగే అత్తయ్య. తమ్ముడు, ఇటు తిరుగు.
సూపర్గా ఉన్నావురా తమ్ముడు. ఓ సెల్ఫీ దిగుదామా? నవరా. ఏం సూపరో ఏమో, నాకైతే ఊపిరాడడం లేదు. ఫస్ట్ టైం కదరా, అదే అలవాటు అవుతుందిలే. బలవంతంగా బస్తాలో దిగేసినట్టున్నాడు. భలే తయారు చేసావురా వీణ్ణి. ఫంక్షన్ కదమ్మా, అందరూ వస్తారు. తమ్ముడు పంచకట్టులో ఉంటే అందరూ అదోలా చూస్తారని. గుడ్ డెసిషన్, 100% కరెక్ట్. అరే శేఖర్, కండా పుష్టి ఉన్నవాడివిగా, అందుకే సూట్ నీకు బాగా సూట్ అయింది. ఇది ఇరుకిరుగ్గా చాలా ఇబ్బందిగా ఉంది చిన్నమ్మా. ఫంక్షన్ అయ్యేదాకా కాస్త ఓపిక పట్రా, అందరిలో ఘనంగా ఉంటుంది. నా తమ్ముడు అని తారక్ చెప్పుకోవడానికి గొప్పగా ఉంటుంది. తర్వాతంతా నీ పంచే ముళ్ళు కర్రేగా. ఈ పూటకి యోగం దక్కింది, అనుభవించరా. తమ్ముడు, ఫంక్షన్ అయ్యేంత వరకు నువ్వు నా పక్కనే ఉండాలి. సర్లే అన్నయ్య. వీడికి తమ్ముడి పిచ్చి బాగా ముదురుతోంది. మార్పులు మొదలుపెట్టాడు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ వేషం కంటిన్యూ కాకూడదు. భాష యాస మారకుండా చూడాలి. త్వరగా కానిచ్చిరండి. ఒక్క నిమిషం. అనే శేఖర్, తొలకరి మట్టాసనే దీనికన్నా మంచిగా ఉంటుంది. నాకు అదే నచ్చుద్ది. పద. పెళ్లికల వచ్చేసింది బాలా, పల్లకి తెచ్చేసింది బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా. పెళ్లికల పెళ్లి చూపులు అనగానే అప్పుడే ఏం పెళ్లి అని మా మీద గయ్యన ఎగపడతావు? వంకర ముగ్గుల మొహం పెట్టి మా మీద అలిగి కూర్చుంటావేమో అనుకున్నావు. నట్టింట్లో రంగుల ముగ్గుల మొహం వెలిగిపోతోంది. లగ్నంలోకి చంద్రుడు వచ్చినట్టున్నాడు. కళ్యాణ గడియలొస్తే ఇలాగే ఉంటుంది. ఏదో గడియలేదు, అంతా వైశ్య ఐడియా. ఎస్ఐ ఏది కాదు పిచ్చి పేరెంట్స్, అంతా తస్సే అవుతుంది. నేను రెడీ అవ్వరా? అవు తల్లి అవ్వు, బాగా రెడీ అవ్వు. అబ్బాయి అలా చూడగానే తలూపేలా రెడీ అవ్వు. పదండి. రండి. అమ్మ వైషు, నా బంగారు కొండవే. ఏంటమ్మా? మేం ఫోటో చూపిస్తే ఫైర్ అయ్యేది. నువ్వు మేనేజ్ చేసి చెప్పబట్టే అది తన తల్లో ఫ్లవర్స్ దాకా వచ్చింది. హుషారుగా పెళ్లి చూపులకి తయారైంది. నువ్వు డీల్ చేస్తే ప్రాబ్లమ్స్ అనేవే ఉండవు. అందుకే బాధ్యత నీకు అప్పగించావు. ఏం చేశావో ఎలా ఒప్పించావో నీకే తెలియాలి. త్వరగా ముగించుకుని బయలుదేరండి. వెళ్ళమ్మా. సరే అమ్మా. ఎలా ఉన్నానే? ఏంటి మరి ఇంత బ్యూటిఫుల్ గా తయారయ్యావు? చూడగానే అతను ఫేసు అటు టర్న్ చేసుకోవాలి, అంతేగాని రెప్పార్పకుండా చూసేలా అయ్యావు. అంతా చెడగొడతాను, పారిపోయేలా చేస్తాను అన్న నీ మాట మీద నాకున్న కాన్ఫిడెన్సే. నువ్వు మాట అంటే మాటే, ఖచ్చితంగా చేసి తీరుతావు. అందులోనూ నా విషయంలో అస్సలు మాట తప్పవు. అబ్బా, అటు వాళ్ళు ఇటు నువ్వు, మొత్తం బాధ్యత నా నెత్తికి ఎత్తారే. నువ్వు లేడీ బాహుబలివే, డీల్ చేస్తావు. నన్ను జీవితాంతం హ్యాపీగా ఉంచుతావు. అమ్మ నాన్న త్వరగా బయలుదేరమన్నారు, వెళ్దామా? నేను రెడీ.
వైషు ఏ రిసార్టే? జీజీ రిసార్ట్స్. తారక్, హ్మ్. నీ అడ్మినిస్ట్రేషన్లో జీజీ రిసార్ట్స్ నంబర్ 1 కావాలరా. ఓకే అమ్మా.